బాగున్నావా బంగారు తల్లి? కూతురు పక్క ఊళ్ళో ఉన్న పొరుగు ఖండంలో ఉన్న అమ్మ ఆలోచనలెప్పుడు ఆమె చుట్టూనే తిరుగుతుంటాయి. కూతురు సాధారణ గృహిణి అయినా, కార్పొరేట్ నారి అయినా తనకు తెలిసిన 4 విషయాలను పంచుకోవాలనే ఆరాటం ఆ తల్లి మనసును స్థిమితంగా ఉండనియ్యదు. బావున్నావా బంగారు తల్లి? బావున్నావా బంగారు తల్లి? చిట్టి తల్లి బావున్నావా? 25 ఏళ్ల క్రితం 9 నెలల ఎదురుచూపుల తర్వాత 8 గంటల పురిటి నొప్పులు భరించాక కూతురిగా నువ్వు పుట్టావు, అమ్మగా నేను పుట్టాను. ఆ క్షణంలో నా కళ్ళకు నువ్వు చిన్నారి దేవతలా కనిపించావు. నా నుంచి పుట్టుకొచ్చిన అంటుమొక్కలా అనిపించావు. అదో అద్వైత భావన. నీకు లాల పోస్తుంటే నేనే అభ్యంగన స్నానం చేస్తున్నట్టు ఉండేది. నీ ఒంటికి పౌడర్ అద్దుతుంటే నేనే ముస్తాబవుతున్నంత పరవశం కలిగేది. నీ పెంపకం కోసం నేను ఎలాంటి పుస్తకాలు చదవలేదు. నీ భవిష్యత్తు గురించి పెద్దగా కలలు కనలేదు. నీ కలల్ని నీ ఇష్టానికే వదిలేశాను. నీ ప్రోగ్రెస్ కార్డులోని మార్కుల కంటే ఓ మంచి దృశ్యాన్ని చూసినప్పుడు, ఓ మంచి వాక్యాన్ని చదివినప్పుడు నీ కళ్ళలో కనిపించిన మెరుపులే నన్ను ఎక్కువగా మురిపించేవి. పెద్దయ్యాక ఏం అవుతావు? ఇంటికెవరొచ్చినా పిల్లల్ని అడిగే ప్రశ్న. సాధారణంగా పెద్దలు మాట్లాడుకోవలసిన విషయాలన్నీ అయిపోయాక దృష్టి పిల్లల మీదికి మళ్ళుతుంది. చర్చ చదువుల వైపు సాగుతుంది. మన ఇంట్లోనూ అలానే జరిగేది. ఎవరైనా ఆ ప్రశ్న అడగటమే ఆలస్యం. ప్రశ్నార్థకంగా నా వైపు చూసేదానివి. ఏం పర్వాలేదు, ధైర్యంగా చెప్పు అన్నట్టు నేను కళ్ళతోనే భరోసా ఇచ్చేదాన్ని. డాక్టర్, ఇంజనీర్, ఫైటర్ పైలట్, హాలీవుడ్ డైరెక్టర్, యానిమేటర్, బ్లాగర్ ఇలా తరచూ నీ కలలు మారిపోయేవి. పాత కలల్ని అటకెక్కించి కొత్త కలల గురించి ఉత్సాహంగా మాట్లాడేదానివి. నేను కూడా నీ లక్ష్యం ఇదే, నువ్వు చదవాల్సిన చదువు ఇదే అని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. నీకే కాదు, ప్రతి అమ్మాయికి నేను చెప్పే మాట ఒకటే: ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్. కలలు అపురూపమైనవి, భద్రంగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా నిజం చేసుకోవాలి. అందులోనూ పెళ్ళయ్యాక జీవితాలతో పాటు కలలు పరాధీనం అవుతాయి. ఎవరి కోసమో వాటిని చిదిమేసుకోకూడదు. అత్తమామల ఆరోగ్యం దెబ్బతిన్నా, భర్తకు ట్రాన్స్ఫర్ వచ్చినా, పిల్లల పెంపకానికి ఇబ్బంది అనిపించినా, కోడలిగా నీ కలలకు కష్టం వచ్చినట్టే. ఆలు మగల్లో ఎవరో ఒకరు ఓ అడుగు వెనక్కి తగ్గటం అనివార్యమైన ప్రతిసారి ఆడపిల్లే త్యాగానికి సిద్ధపడాల్సి వస్తోంది. నిజమే, జీవితంలో కొన్నిసార్లు సర్దుబాట్లు తప్పవు. అలా అని అన్నిసార్లు రాజీ పడకూడదు. 2 పదుల వయసుతో ఆగిపోయిన పనిని 3 పదుల్లో మొదలు పెట్టచ్చు. అప్పుడు కాకపోతే ఇంకో 5 ఏళ్ల తరువాత. అంతేకాని ఏ ప్రయాణమో అర్ధాంతరంగా ఆగిపోకూడదు. సివిల్స్ ఫలితాలు వెలువడిన ప్రతిసారి నేను విజేతల జాబితాలో అమ్మాయిల పేర్ల కోసం వెతుకుతాను. ఎన్నో ప్రయత్నమన్నది చూస్తాను. పెళ్ళి, పిల్లల తర్వాత లక్ష్యంపై గురిపెట్టిన వారు ఆ జాబితాలో కనిపిస్తారు. 2-3 వైఫల్యాల తరువాత విజయానికి దగ్గరైన వారు కూడా ఉంటారు. గత ఏడాది ఓ మహిళ టాపర్ అయితే 3 ఏళ్ల కూతుర్ని ముద్దాడుతూ నా బంగారు తల్లి కలెక్టరమ్మ కూతురు అనిపించుకోవాలి, ఆ పట్టుదలే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని మీడియా ముందు సగర్వంగా చెప్పింది. చాలామంది భావించినట్టు ఆడపిల్ల కెరీర్కు మాతృత్వం అవరోధం కానే కాదు. ఆ బంధం ఓ కొత్త బలాన్ని ఇస్తుంది. పురిటి నొప్పుల్ని తట్టుకున్న శరీరానికి ఏ కష్టమైనా చిన్నదే. ఓ జీవికి జన్మనివ్వటానికి ప్రాణాన్నే పణంగా పెట్టిన పట్టుదల ముందు ఎంత గొప్ప గమ్యమైనా తలవంచాల్సిందే. ఆడపిల్లల విషయంలో కొన్నిసార్లు సమాజము కక్షగట్టినట్టు వ్యవహరిస్తుంది. ఏవేవో ముద్రలు వేస్తుంది, వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంది. కమలా హ్యారిస్ విషయంలోనూ అలానే జరిగింది. అమెరికా రాజకీయాల్లో కమల ఎదుగుదలలోనూ అనేక అవరోధాలు. అధ్యక్ష పదవికి అతి చేరువలో ఉన్న ఈ భారతీయ మూలాలున్న మహిళ తన కలల్ని నిజం చేసుకోవడానికి కాలంతో కత్తి యుద్ధమే చేశారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా నువ్వు నల్ల యువతివే,
ముందుగా ఆ వాస్తవాన్ని ఆమోదించు. ఆ తరువాత అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన నల్ల యువతిగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో. ఆ స్థాయికి చేరుకోగలిగితే నీకు తిరిగే ఉండదు. అప్పుడిక నీ రంగు ఓ సమస్యే కాదు అని తన కూతురికి సలహా ఇచ్చారు కమల తల్లి శ్యామలా హారిస్. నా దృష్టిలో కమలతో పోలిస్తే శ్యామలమ్మే పెద్ద విజేత. ఆ ఒంటరి తల్లి 2 కూతుళ్లను పెంచి ప్రయోజకుల్ని చేసింది. అందులో ఒకరిని దేశానికి ఇచ్చింది. మండువా లోగిళ్ళు మళ్ళీ వచ్చేశాయి. చిన్నప్పుడు నా పొత్తి కడుపు చుట్టూ ఉన్న మాతృత్వపు చారలు చూసి మమ్మీ ఇవేంటి అసహ్యంగా అని అడిగేదానివి గుర్తుందా? మీ అమ్మ ఆడపులి, ఇవి పులిచారలు బిడ్డ అని నవ్వుతూ జవాబిచ్చేదాన్ని. అనివార్యమైన గాయాల్ని శౌర్య పథకాలుగా భావించాలని నమ్ముతాను నేను. నువ్వు పుట్టిన కొద్ది రోజులకే నాలో ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలు కనిపించాయి. ఎవరైనా పెద్ద సైకాలజిస్ట్ను సంప్రదించమని చాలామంది సూచించారు. నేను మాత్రం నా బుజ్జి తల్లినే మానసిక నిపుణురాలిగా భావించాను. నీ సమక్షమే సర్వస్వంగా బతికాను. నీ బోసి నవ్వులు పాలబుగ్గలే నన్ను డిప్రెషన్లోంచి బయటపడేశాయి. దీనికి నేను పెట్టుకున్న ముద్దు పేరు డాటర్స్ థెరపీ. చిన్నప్పుడు నీలో ఆత్మవిశ్వాసం తక్కువే. జవాబు తెలిసిన నలుగురి ముందు చెప్పడానికి సందేహించేదానివి. బాగా పాడగలిగిన పోటీలో పాల్గొనడానికి భయపడేదానివి. ఆ సమయంలో నేను నీకు నేర్పించిన మంత్రం రైజ్ యువర్ హ్యాండ్. చేయి పైకెత్తినప్పుడు తల కూడా పైకి లేస్తుంది. ఆత్మవిశ్వాసం పైకి ఎగజిమ్ముకొస్తుంది. ఎలా చెప్పామన్నది తరువాత, ముందు చెప్పే. ఎలా పాడమన్నది తరువాత, ముందు పాడే. నువ్వు ధైర్యంగా పాల్గొనడమే గెలుపు. నువ్వు భయంతో వెనుకడుగు వేయడమే వాటమి. కొత్త ప్రాజెక్ట్ ఎవరు లీడ్ చేస్తారు? రైజ్ యువర్ హ్యాండ్. ఫారిన్ క్లయింట్తో ఎవరు మాట్లాడతారు? రైజ్ యువర్ హ్యాండ్. ఓ ఫెయిల్యూర్ కంపెనీని ఎవరు లాభాల వైపు నడిపిస్తారు? రైజ్ యువర్ హ్యాండ్. ఎప్పుడూ వెనకాడొద్దు. నీ సమర్థత పట్ల సందేహమే వద్దు. అవకాశాల్ని అందిపుచ్చుకోవడానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు, తెగువ కూడా కావాలి. దానికి లౌక్యం తోడవ్వాలి. ముందు నుంచి మనం ఆడపిల్లలకు రాజీ పడటం నేర్పుతాం. దీంతో సకల అర్హతలు ఉన్న చివరి స్థానంలో సర్దుకుపోతున్నారు. దేవీ నవరాత్రుల్లో రోజూ నీకు దుర్గమ్మ కథలు చెప్పేదాన్ని గుర్తుందా? కొన్ని కథల్లో అమ్మవారు ఆగ్రహమూర్తి, పెద్ద నోటితో భయంకరంగా దర్శనమిస్తుంది. మరికొన్ని కథల్లో ఆ తల్లి అనుగ్రహమూర్తి, చిరునవ్వుతో ప్రేమను వాత్సల్యాన్ని కురిపిస్తుంది. ఆడపిల్లకు కూడా ఈ 2 లక్షణాలు అవసరమే. మాలవిక హెగ్డే. బచ్ అచ్చమైన ఇల్లాలు, 2 పిల్లలే సర్వస్వంగా బతికిన మామూలు గృహిణి. ఎంత ఒత్తిడిలోనూ మొహం మీద చెదరని చిరునవ్వు. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో భర్త సిద్ధార్థ ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన నేతృత్వంలోని కాఫీ డే సంక్షోభంలో పడింది. వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆ అనివార్య పరిస్థితుల్లో మాలవిక కంపెనీ బాధ్యతలు స్వీకరించారు. రుణదాతలతో బ్యాంకులతో గొడవలు తప్పలేదు. ఆ సమయంలో ఆమె అచ్చంగా దుర్గమ్మలానే వ్యవహరించారు. కళ్ళెర్ర చేసి హెచ్చరించాల్సిన వాళ్లను హెచ్చరించారు. ఓపిక్గా ఒప్పించాల్సిన వాళ్లను ఒప్పించారు. పరిస్థితులు చక్కదిద్ది దివాళా స్థితిలో ఉన్న సంస్థను ఒడ్డుకు చేర్చారు. ఈ శంకరుడు ఆరోగ్య ప్రదాత. జీవితం చాలా కఠినమైంది. తరచూ పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఆ సవాళ్లను తప్పించుకోలేం, పోరాడి గెలవాల్సిందే. ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ ఆత్మకథ ఐయామ్ వాట్ ఐయామ్ చదివావా? చదవకపోతే వెంటనే తెప్పించుకొని చదువు. విధి మనిషి విషయంలో ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో నీకే అర్థమవుతుంది. చాలామంది అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే తల్లడిల్లిపోతుంటారు, ఆత్మహత్యలకు సిద్ధపడుతుంటారు. సునీతకు ఎదురైన కష్టాలతో పోలిస్తే అవన్నీ దూదిపింజలే. అప్పటికి తనకు 20 ఏళ్ళు కూడా లేవు. ఓ రోజు ఏదో పల్లెలో మధ్యలోనే చదువు మానేసిన పిల్లల్ని మళ్ళీ బళ్ళో చేర్పించి ఇంటికి తిరిగొస్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
విచక్షణ లేకుండా కొట్టారు, లైంగిక హింసకు పాల్పడ్డారు. ఒంటికి తగిలిన దెబ్బలు త్వరగానే మానిపోయాయి. మనసుకైన గాయాలు మాత్రం ప్రతిక్షణం నరకయాతనకు గురిచేసేవి. మరొకరైతే ఏ ఉరితాడులోనో సమస్యకు పరిష్కారం వెతుక్కునేవారు. సునీత మాత్రం ఆ సంఘటనను ఓ యాక్సిడెంట్గా భావించింది. ఆ అనుభవం నేర్పిన పాఠాలతో లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేపట్టింది. ఇప్పటి వరకు 30,000 మంది బాలికల్ని ట్రాఫికింగ్ నుంచి కాపాడింది. మరో తల్లి అయితే తన కూతురికి జరిగిన అన్యాయానికి గుండెలు బాదుకునేది. కానీ మా అమ్మ నన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు. జీవితాన్ని పునర్నిర్మించుకునే బలాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది అంటారామె. కొన్ని సంక్షోభ సమయాల్లో సమాజమంతా కూడబలుక్కొని మనల్ని దూరం పెట్టొచ్చు. ఆత్మీయులు సైతం అక్కున చేర్చుకోవడానికి భయపడొచ్చు. కానీ తల్లి మనసు మాత్రం కూతురి కోసం తపిస్తూనే ఉంటుంది. ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం ఫార్చ్యూన్ 1000 కంపెనీల మహిళా సీఈఓలలో 12% మంది మాత్రమే తమకు ముందు నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావాలనే బలమైన ఆకాంక్ష ఉండేదని చెప్పారు. మిగిలిన 88% మందికి ఎవరో ఒకరు గుర్తించే వరకు తమ సమర్థత మీద తమకే నమ్మకం లేదు. చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆఫీసు రాజకీయాలు ఉన్న కొద్దిపాటి మనోబలాన్ని కూడా దెబ్బతీస్తాయి. దీనికి తోడు ఇంటి బాధ్యతలు. కాబట్టే మహిళ తన కెరీర్ను ఎంచుకుంటున్నప్పుడు జీతం, హోదా, ఎదుగుదల ఇవేవీ పట్టించుకోదు. కుటుంబ అవసరాలనే దృష్టిలో పెట్టుకుంటుంది. పిల్లల స్కూళ్లకు, భర్త కార్యాలయానికి ఆ ఆఫీసు ఎంత దూరంలో ఉందనే కోణంలో ఆలోచిస్తుంది. పెప్సీకో సీఈఓ స్థాయికి ఎదిగిన ఇంద్రనూయి కూడా అంతే. అప్పటికే నాకు 2 కూతుళ్ళు. పెద్దమ్మాయికి 10 ఏళ్ళు, చిన్నదానికి 1.5 ఏళ్ల. మా వారి ఆఫీసు కూడా దగ్గరే. అత్యవసరమైతే 10 నిమిషాల్లో ఇంటికి వచ్చేయొచ్చు. ఆ ఒక్క కారణంతోనే పెప్సీకోలో చేరాను అంటారామె. చేరిన తర్వాత తానేమిటో నిరూపించుకున్నారు. అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఏ తల్లి అయినా తన పిల్లల ఆరోగ్యకరమైన చిరుతిళ్ళు తినాలనే కోరుకుంటుంది. ఆ మాతృహృదయంతోనే పెప్సీకో ఉత్పత్తుల ఫార్ములాకు అనేక మార్పులు చేశారామె. పోషక విలువలకు ప్రాధాన్యం ఇచ్చారు. నాలోని అమ్మ మనసే నా విజయ రహస్యం అని సగర్వంగా చెబుతారు ఇంద్రనూయి. ఓసారి భారత ప్రధాని ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్ళారు. అదే వేదిక మీద అమెరికా అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఇంద్రనూయిని చూడగానే ఈమె మా దేశానికి ముద్దుల కూతురు అంటూ అమెరికా అధ్యక్షుడికి పరిచయం చేశారు భారత ప్రధాని. మా దేశానికి కూడా అంటూ అమెరికన్ ప్రెసిడెంట్ ఆమెను ఆలింగనం చేసుకున్నారు. ఒక దేశం తమ బిడ్డగా భావించడమే గొప్ప. అలాంటిది 2 దేశాలు తమ కూతురిగా ప్రకటించటం నా పూర్వజన్మ సుకృతమే అని మురిసిపోతారామె. ఏ తల్లి ఆరాటమైన బిడ్డ గురించే, ఆ చిన్నారి భవిష్యత్తు గురించే. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను ప్రారంభించిన తొలి రోజుల్లో సుధామూర్తి ఏదో పత్రికలో దేవదాసీల దుర్భర పరిస్థితుల గురించి చదివారు. వాళ్ల కథలు విందామని, వీలైతే ఎంతో కొంత సాయం చేద్దామని ఆ ఇరుకిరుకు నివాసాలకు వెళ్ళారు. మా గురించి నీకెందుకు చెప్పాలి, తక్షణం వెళ్ళిపో, లేదంటే చెప్పు దెబ్బలు తప్పవు అంటూ తీవ్రంగా స్పందించారు వాళ్ళు. రెండోసారి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఈసారి వాళ్ళ గురించి కాదు, వాళ్ళ కూతుళ్ళ గురించి ప్రస్తావించు. ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఏం చేయాలో వివరించు అని సలహా ఇచ్చారు ఆమె తల్లి. ఆ ఆలోచన బాగా నచ్చింది సుధామూర్తికి. 3వ ప్రయత్నంగా మళ్ళీ బయలుదేరారు. వెళ్ళగానే మీ అమ్మాయి ఏం చదువుతుంది? తనకు మంచి చదువులు చెప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ ప్రయత్నంలో నేను సాయంగా నిలుస్తాను అంటూ చొరవగా పలకరించారు. ఆ ప్రేమకు వాళ్ళు కదిలిపోయారు, కరిగిపోయారు. సుధామూర్తిని హక్కున చేర్చుకున్నారు. మాకు కొన్ని కోరికలుంటాయి కదా నాన్న. ఫేస్బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మాజీ కీర్తిగారెడ్డి మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ఆమె తల్లిదండ్రులకు అప్పటికే 2 కూతుళ్ళు. మళ్ళీ ఆడపిల్లే పుట్టేసరికి తాతయ్య, నానమ్మ మనవరాల్ని చూడ్డానికి కూడా వెళ్ళలేదు. పెద్దయ్యాక ఆ విషయం తెలిసి కీర్తిగా మనస్సు కలుక్కుమంది. అత్యంత శక్తివంతులైన 50 మంది మహిళల జాబితాలో చోటు దక్కినప్పుడు కీర్తిగను అభినందించడానికి దిగ్గజాలు సైతం వరుసలు కట్టారు. ఆ క్యూలో చివరి నుంచి 2వ వ్యక్తి కీర్తిగా, తాతయ్య.
ఆయన రాకను గమనించి పరుగు పరుగున వెళ్ళారు కీర్తిగారెడ్డి. నా మనవరాలు అంటూ గుండెలకు హత్తుకున్నారాయన. ఆ ఆనంద బాష్పాలు మనసులో ఏ మూలను ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను శుభ్రంగా కడిగేసి ఉంటాయి. కొన్నిసార్లు కాలమే అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతుంది. ప్రేమించే వాళ్ళు ప్రేమించని, ద్వేషించే వాళ్ళు ద్వేషించని. ఎవరి కోసమో నీ దారి మార్చుకోవద్దు, నమ్మిన విలువలను వదులుకోవద్దు. అంతిమంగా నువ్వే గెలుస్తావు, అంతెత్తున నిలుస్తావు. హ్యాపీ డాటర్స్ డే. ఉంటానమ్మా, మీ అమ్మ.